సీఎం కేసీఆర్ పై మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తెలంగాణలో తొలి సీఎం దళితుని చేస్తానన్న కేసీఆర్ వారిని మోసం చేయడమే కాకుండా అవమానించారన్నారు. భారతదేశంలోని దళిత వ్యతిరేక సీఎం కేసీఆర్ఏనని దుయ్యబట్టారు. దళితుల ఓట్ల కోసం దళిత బంధు తెరపైకి తెచ్చారని, ఎన్నికల తర్వాత మళ్లీ అసలు ఆ ఊసే ఉండదని ఆరోపించారు. భయంతో ఆయన కొట్టుమిట్టాడుతా ఉన్నారు. కాబట్టి దళిత వ్యతిరేక ప్రభుత్వం, దళిత వ్యతిరేక ముఖ్యమంత్రి భారతదేశంలోనే ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ అని చెప్పని చాలా స్పష్టంగా పేర్కొనక తప్పదు అని చెప్పని నేను తెలియజేస్తాను. ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం. దళిత బంధు సంగతి తెలిసిందే. ఒకవేళ ఈ ప్రగతి పద్దే నిజంగా వాస్తవ రూపం దాల్చినట్టయితే, దాని శాసనసభలో పెట్టి చట్ట బద్ధత కల్పించినట్టయితే ఈరోజు దళిత బంధు అమలుకి ఒక రాజ్యాంగ పరమైనటువంటి ఒక శక్తి వచ్చేటువంటి అవకాశం ఉంటుండే. అది ఓట్ల కొరకు, కోటి పాట్ల కొరకు, దళితుల నోట్లో ఆశ చూపించి ఎరవెట్టించి పబ్బం గడుపుకోవటం కొరకు ప్రవేశపెట్టి ఈ రోజు దరఖాస్తులు స్వీకరించి ఎమ్మెల్యేల చుట్టూ తిప్పించుకుంటూ దళిత బంధు కావాలంటే లంచం ఇవ్వండి అని చెప్పని వసూలు చేసుకుని ఈరోజు దళిత సోదరులని